సుమారు దశాబ్దానికి పైగా విజయనగరం శ్రీకాకుళం జిల్లా వాసులు ఎదురు చూస్తున్న తోటపల్లి రిజర్వాయర్ నుంచి ఎటకేలకు నీరు పొలాల్లోకి పరుగులు పెడుతోంది. తోటపల్లి రిజర్వాయర్ కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేసి జాతికి అంకితం ఇచ్చారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్తాలతో చంద్రన్న విజయాలు క్యాసెట్ ని సిడీస్ ని విడుదల చేయడం జరుగుతుంది. ఆవిష్కరణ మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. నీ వల్లే వెలుగుతోంది తెలుగు కాగడా, ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా. జయోస్తు జయ జయోస్తు జయ జయోస్తు, జనమంతా కదిలినారు నీ వెనకే నడుస్తూ. మత్సలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడా. అడ్డగోలు విభజనవో గొడ్డలి పెట్టైనప్పుడు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మహాసంకల్పంలో ఒక భాగమైనటువంటి రైతు కోసం చంద్రన్న మరియు తోటపల్లి ప్రాజెక్టు జాతికి అంకితం, ఈ రెండు ఒక మహాయజ్ఞం చేసినటువంటి ఈ రెండు కార్యక్రమాలు కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రారంభోత్సవం, ఒకటి ఒక యజ్ఞంలాగా ఈ రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేటందుకు చేస్తున్నటువంటి కృషి గాని, చంద్రబాబు నాయుడు గారి మనసంతా వ్యవసాయం నీటిపారుదల ఈ రెండు కళ్ళులాగా భావిస్తూ 13 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూమి, వ్యవసాయం రైతులు సమగ్ర అభివృద్ధి చెందేంత వరకు కూడా ఒక మహాయజ్ఞంలాగా ఒక మహాసంకల్పంతో ముందుకెళ్తా ఉన్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. రైతుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో 24,000 కోట్ల రూపాయల్ని 54 లక్షల మందికి రుణమాఫీ చేసి దాంట్లో 22,52,000 మందికి 50,000 లోపు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. దీనిలో 4,96,000 మంది ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి రైతులు కూడా ఉన్నారు. అందరూ కలిపితే 54,06,000 మంది రైతులు ఈ యొక్క రుణ ఉపశమన పథకాన్ని పొందినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ తప్ప మరి ఏ రాష్ట్రం కూడా ఈ రకంగా 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్రము లేదు, రాష్ట్ర ప్రభుత్వము లేదు.
ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు, రిజర్వ్ బ్యాంకు సహకారం లేదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అప్పుడు 208 కిలోమీటర్లు 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ 24,000 కోట్ల రైతుల యొక్క రుణ భారాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నిద్రపోకుండా 20 గంటలు ప్రతిరోజు పని చేస్తూ రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు 7,433 కోట్ల రూపాయలు జమ వేయటం, మిగతాది 4 దశల్లో జమ వేసి మొత్తం 24,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క భారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగిందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రుణమాఫీతో పాటు ఈనాడు మీరు చూస్తా ఉన్నారు, ఈ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రైతు సంక్షేమానికే ఈ ప్రభుత్వం అంకితం. రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారాలి, తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి సాధించాలి. దానికి కావాల్సినటువంటి భూసార పరీక్షలు కానీ, భూ పోషకాలు కానీ, భూసార పోషకాలు ఏదైతే బ్యాలెన్స్ తక్కువ ఉన్నాయో వాటన్నిటికీ సగం ధర మీద ఈనాడు సబ్సిడీ మీద 300 కోట్ల రూపాయలైనా భరించి ఈనాడు మైక్రో న్యూట్రియంట్స్ రైతాంగానికి అందిస్తా ఉన్నాము. దానివల్ల 10 నుంచి 15% దిగుబడి పెరుగుతుందని, దానికోసమే ఈనాడు ఇక్రిసాట్ వారితో కూడా ఒక ఒప్పందం చేసుకొని రైతు కోసం ప్రాథమిక రంగ మిషన్ ని రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి రైతు సాధికార సంస్థలో వ్యవసాయం అనుబంధ రంగాలన్నీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి రైతు అభివృద్ధి చెందడం కోసం ఈ సంస్థ పాటుపడాలనేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకొని ఈనాడు ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అదే కాదు, ఈనాడు దేశ విదేశాల్లో వస్తున్నటువంటి ఆధునిక పరిజ్ఞానం, ఎందుకంటే ఈనాడు రోజులు మారుతున్న కొద్దీ అధునాతనమైనటువంటి సాంకేతిక వ్యవసాయ విప్లవాత్మకమైనటువంటి మార్పులకు తగినటువంటి పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు రైతులకు అందించాలి. రైతులకు అందించకపోతే నష్టపోతారు. పాత పద్ధతిని, పాత సంస్కృతినే కనుక మనం నడుస్తూ ఉంటే వ్యవసాయం నష్టం వస్తుంది. కాబట్టి అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలని, అధునాతన యంత్రాలని ఈనాడు ఎస్సీ ఎస్టీలు 70% సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం. మిగిలినటువంటి వారికి 50% సబ్సిడీ మీద ఇస్తా ఉన్నాం. బిందు సేద్యం, తుంపర సేద్యానికి ఈనాడు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించి ఇస్తా ఉన్నాం. ఈ రకంగా 5 సంవత్సరాలు కూడా 5,000 కోట్ల రూపాయలు బిందు తుంపర సేద్యానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించేటువంటి దానికి అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కృషి చేయటం జరుగుతూ ఉంది. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మన నాయకుడు వ్యవసాయం, నీటిపారుదల, ఈ రెండు ఎప్పుడైతే మనం ప్రతి కుటుంబానికి, ప్రతి రైతుకి అందించగలుగుతామో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుందనేటువంటి నమ్మకంతో ఈనాడు ఈ మార్కెటింగ్ కానీ, రైతులకు ఎప్పుడైనా మార్కెట్ వస్తుందనేటువంటి ఆశ ఉన్నప్పుడు మార్కెటింగ్ యార్డుల్లో 2 లక్షల రూపాయల వరకు కూడా 180 రోజులు వడ్డీ లేని రుణాన్ని కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే ఈనాడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఈనాడు రాష్ట్రంలో రుణమాఫీ గురించి పార్టీ అధికారంలోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టమంటే నా చేత కాదు, పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు రుణమాఫీ గురించి మాట్లాడతాడు. ఎందుకంటే దోచుకున్న డబ్బు చాలలేదు. మేనిఫెస్టోలో పెట్టమంటే దోచుకోవడానికి ఈ రాష్ట్రంలో ఏమీ మిగలదేమోనని కనీసం మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. అప్పటికి అధికారం కూడా రాలేదు. అంటే రైతుల మీద ఎటువంటి ఆలోచన ఉంది, ఎటువంటి ప్రేమ ఉంది, రైతులంటే ఎంత కక్ష ఉందో జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోలో కూడా రుణమాఫీ గురించి పెట్టలేదు. అంటే మీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయండి. రైతు కోసం ఆలోచిస్తున్న నాయకుడు ఎవరు? రైతుకు వ్యతిరేకంగా, రుణమాఫీకి వ్యతిరేకించినటువంటి నాయకుడు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి అర్హత కూడా లేదు.